ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే. సిట్ అధికారులు ఈ నేపథ్యంలో ఆగస్టు 1 వరకు మిథున్ రెడ్డికి రిమాండ్ విధించిన విషయం మనకు తెలిసింది. ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డికి జైలు అధికారులు ఇస్తున్నటువంటి ట్రీట్మెంట్ విషయంలో, జైలు అధికారులు ఆయనతో వ్యవహరిస్తున్నటువంటి విషయంలో చాలా కీలకమైనటువంటి అభ్యంతరాలను వారు లేవలెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో తిరిగి మరొకసారి కోర్టు వరకు వెళ్లాల్సి వచ్చినటువంటి పరిస్థితి. కోర్టు నోటీసులు పట్టించుకోకుండా రాజమండ్రి జైలు అధికారులు ఎంపీ మిథున్ రెడ్డికి కల్పించే వస్తువులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లుగా తెలుస్తోంది. అధికారుల నిర్లక్ష్యంపై జడ్జి సీరియస్ అయ్యారంటూ కూడా సమాచారం. అధికారుల తీరుతో మిథున్ రెడ్డి నేలపైనే నిద్రించాల్సిన పరిస్థితి వచ్చినట్లుగా తెలుస్తోంది. సదుపాయాలు కల్పించాలంటూ కోర్టులో మిథున్ రెడ్డి పిటిషన్ వేశారు. అధికారుల నిర్లక్ష్యాన్ని కోర్టుకు మిథున్ న్యాయవాది కూడా తెలియజేసినట్లుగా సమాచారం. కోర్టుకు నేరుగా హాజరు కావాలంటూ జైలు అధికారులకు ఇప్పటికే న్యాయమూర్తి నుంచి ఆదేశాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇంటి భోజనం కావాలని, ఒక అటెండర్, కెన్లీ వాటర్ బాటిల్స్, కొత్త పరుపు, కొత్త మంచం, వెస్ట్రన్ కమోడ్తో ప్రత్యేక గది, టీవీ, న్యూస్ పేపర్స్, దోమతెర, వాకింగ్ షూ ఇప్పించాలంటూ మిథున్ రెడ్డి ఆయన రిక్వెస్ట్ చేశారు. అలాగే ప్రోటీన్ పౌడర్, టేబుల్ పెన్నులు, పేపర్లు అందించాలంటూ కూడా మిథున్ రెడ్డి కోరారు. ఈ ఫెసిలిటీస్ కావాలని. అయితే మిథున్ రెడ్డి పిటిషన్లపై ఇప్పటికే ఏసీబీ కోర్టులో విచారణ జరగడం, ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం మనందరికీ తెలిసిన విషయం. అయితే ఈ విషయాల్లో ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి జైలు అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ తెలుస్తుంది. ఈ నిర్లక్ష్యంగా వ్యవహరించిన నేపథ్యంలో తిరిగి మిథున్ రెడ్డి న్యాయవాది మరొకసారి కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో డైరెక్ట్గా హాజరు కావాలంటూ జైలు అధికారులకు కోర్టు ఆదేశించినట్లుగా కూడా సమాచారం అందుతోంది. కోర్టు చెప్పినప్పటికీ కూడా, ఆయనకు వసతులు కల్పించాలని చెప్పినప్పటికీ కూడా అధికారులు ఆయన విషయంలో ఇలా వ్యవహరిస్తున్నట్లుగా తెలుస్తుంది నిర్లక్ష్యంగా. మనందరికీ తెలిసిన విషయమే. ఆయన లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేయడం, ముందు విచారణకు పిలవడం, 6 గంటల పాటు విచారించడం, తర్వాత ఆయన్ని సిట్ అధికారులు అరెస్ట్ చేయడం, అక్కడి నుంచి జడ్జి ఎదుట ప్రవేశపెట్టడం, సండే రోజు ఆయనకు ఆగస్టు 1 వరకు కూడా రిమాండ్ విధించిన విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి నాకు అని చెప్పేసి అడిగారు. కొన్ని వసతులు కల్పించాలి, సాధారణ ఖైదీలా కాకుండా కొన్ని వసతులు, ప్రత్యేక వసతులు కల్పించాలని కోరారు. ఎంపీ స్థాయిలో ఉన్నారు కాబట్టి సహజంగా ప్రత్యేకమైనటువంటి కొన్ని వసతులు కల్పించడం మనం చూస్తూనే ఉంటాం. ఈ నేపథ్యంలో ఆయన అడిగింది ఇంటి నుంచి భోజనం కావాలని, ఒక అటెండర్ కావాలని, కెన్లే వాటర్ బాటిల్ కావాలని, కొత్త పరుపు, కొత్త మంచం తెప్పించాలని, వెస్ట్రన్ కమోడ్తో ప్రత్యేక గది ఇవ్వాలన్నారు. టీవీ, న్యూస్ పేపర్లు, దోమతెర కావాలని, వాకింగ్ షూ ఇప్పించాలంటూ, ప్రోటీన్ పౌడర్ కావాలని, టేబుల్ పెన్నులు, పేపర్లు అందించాలంటూ మిథున్ రెడ్డి కోరారు. అయితే ఈ విషయంలో అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కోర్టు ఎదుట డైరెక్ట్గా హాజరు కావాలంటూ జైలు అధికారులకు ఆదేశించినట్లుగా తెలుస్తుంది. ఇక రాజకీయంగా జరుగుతున్నటువంటి గందరగోళం మనకు తెలిసిందే. ఈ విషయంలో వైసీపీ పార్టీ ఏమో ఖచ్చితంగా మా మీద కుట్రపూరితంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని వ్యవహరిస్తున్నారు, ఇలా వరుసగా అరెస్టులు చేస్తున్నారు అనేది ఒక అంశంగా మారింది. మరోవైపు కేసు విచారణ జరుగుతోంది. లెక్క ప్రకారం వరుసగా అధికారులు ఎవరెవరిని అదుపులోకి తీసుకోవాలో వాళ్ళు అదుపులోకి తీసుకుంటున్నారు, విచారణ అవసరాన్ని బట్టి చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నటువంటి తీరు మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఈ అంశం మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఈ కేసుకి సంబంధించినటువంటి హై టెన్షన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అడిగి తెలుసుకుందాం. కృష్ణమోహన్ గారు, ఓ పక్క మిథున్ రెడ్డి అడుగుతున్నటువంటి ఈ రిక్వైర్మెంట్స్ విషయంలో అధికారులు ఒక రకంగా కావాలని చేస్తున్నారు అనే కోణంలోనే కనిపిస్తుంది. డీటెయిల్స్ ఏంటి? అధికారులను డైరెక్ట్గా కోర్టుకు హాజరు కమ్మన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకని అధికారులు ఆ ఫెసిలిటీస్ ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదు? ఏసీబీ కోర్టు మిథున్ రెడ్డి వ్యవహారంలో ఈరోజు మార్నింగ్ నిన్న ఒక నోటీస్ ఇచ్చింది. ఈరోజు 10 గంటలకి రాజమండ్రి ఏవోగా వ్యవహరిస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కోర్టు ముందు హాజరయ్యి మీకున్న అభ్యంతరాలు ఏంటి అంటే, కోర్టు కొంత మిథున్ రెడ్డి కోరిక మీదకు కొన్ని ప్రత్యేకతలని, రాయితీలని కోర్టులో కల్పించాలనేది చెప్పారు. అయితే నిన్న మిథున్ రెడ్డిని పూర్తిగా నిన్న రాత్రి కంప్లీట్ గా నేల మీదనే పడుకోబెట్టారు అనే అబ్జెక్షన్ ని రైజ్ చేస్తూ నేను ఉదయం మిథున్ కి సంబంధించిన లాయర్లు నాగార్జున రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు అతనికి కావాల్సిన మెడిసిన్, తర్వాత మంచము, తర్వాత వీటన్నిటికి సంబంధించి కొంత దిండ్లు, తర్వాత అతనికి కావాల్సిన టీవీ, ఎందుకంటే రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి పార్లమెంట్
నేతగా పార్లమెంటరీ నేతగా వైసీపీ పార్లమెంటరీ నేతగా ఆయన ఉన్నారు కాబట్టి ఇది నేను చూడాల్సిన పరిస్థితి ఉంది. అందుకే నాకు కొంత టీవీని కూడా ఏర్పాటు చేయండి. అట్ ద సేమ్ టైం పేపర్లు, పెన్ను ఇవన్నీ కావాలి, కొంత పౌడర్ కావాలి, ప్రోటీన్ పౌడర్ కావాలి, తర్వాత ఒక టేబుల్, కాగితాలు, పెన్ను ఇవన్నీ కావాలి అనేది ఆయన 2 పిటిషన్లు వేసిన నేపథ్యం. అయితే దీన్ని గతంలో అంటే కోర్టుకి పంపించేటప్పుడే ఆయన ఎంపీగా ఉన్నారు కాబట్టి కొంత ఆయనకి ప్రత్యేకమైన అంటే ఒక మంచం, తర్వాత ఫ్యాను ఇవి కల్పించాలనేది కోర్టు ఇచ్చిన డైరెక్షన్. అయితే దాన్ని అక్కడున్న అధికారులు మరి పెద్దగా స్పందించలేదు. దాని మీద ఎవరు అంటే దాన్ని అతనికి ఏర్పాటు చేయడంలో పెద్దగా స్పందించలేకపోవడంతో ఆయన రాత్రి నేల మీదనే పడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అదే విషయాన్ని కోర్టులో కూడా నాగార్జున రెడ్డి తరఫున న్యాయవాదులు చెప్పడంతో ఈ రోజు ఉదయం ఈ డైరెక్షన్ లో మీకున్న అభ్యంతరాలు ఏంటి చెప్పడానికి, మీరు ఏంటి మీకున్న అభ్యంతరాలు ఏంటి అనేది చెప్పడానికి కోర్టు ముందు హాజరు కమ్మని చెప్పి పిలవడంతో ఈ రోజు 10:30 కల్లా రాజమండ్రి నుంచి అధికారులు వచ్చి కోర్టుకి హాజరయ్యే పరిస్థితి ఉంది. సో వాళ్ళకి ఏదైనా అబ్జెక్షన్ ఉన్నాయా అంటే ఇప్పుడు కోర్టు ఇవ్వడానికి ఈ పర్మిషన్ సిద్ధంగా ఉన్నా అంటే వాళ్ళకి ఏమన్నా కోర్టులో కొంత అభ్యంతరాలు ఉంటే 1-2 అభ్యంతరాలు వాళ్ళు చెప్పొచ్చు. అంటే మొత్తాన్ని అన్ని ఇవ్వడానికి లేదు అని చెప్పడానికి కుదరదు. మెడిసిన్స్ కావచ్చు, లేకపోతే ఇంకో సంబంధించిన మంచం ఇవ్వాల్సి వస్తుంది, తర్వాత దుండ్లు ఇవ్వాల్సి వస్తుంది, ఇట్లా. సో వీటికి సంబంధించిన వ్యవహారంలో రాజమండ్రికి సంబంధించిన అధికారులు ఏం రెస్పాండ్ అవుతారో చూడాలి. దాన్ని బట్టి కృష్ణమోహన్ ఇక్కడ 2 కోణాల్లో చూడాలి. ఒకటి, మిథున్ రెడ్డి ఇప్పుడు ఇంకా ఈ కేసు విచారణ జరుగుతుంది, ఆయన దోషి అని నిర్ధారించలేదు. ఆయన తప్పు చేశారని కేసు విచారణ అయిపోయి ఆయనకే శిక్ష పడలేదు, జస్ట్ రిమాండ్లో ఉన్నారు విచారణకు సహకరించడం కోసం అని చెప్పి. అందులోనే ఎంపీ స్థాయిలో ఉన్నారు కాబట్టి ఆయన ఏమన్నా పరిమితికి మించి ఏమైనా అడిగారా ఆయన అడిగిన లిస్టు ప్రకారం చూస్తే? మరోవైపు అధికారులు ఇవ్వకపోవడానికి ఎందుకని అంత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఏమైనా ఉందా ఆయన విషయంలో? ఈ 2 కోణాల్లో ఎలా చెప్పుకోవచ్చు? బేసిక్ ఇక్కడ ఒక విషయం మనం అంటే సాధారణంగా ఇప్పుడు పొలిటికైజ్డ్ వ్యవహారం నడుస్తుంది ప్రతి దగ్గర కూడా. అధికారులు వ్యవహరించే తీరు కూడా ప్రభుత్వాలు చెప్పినట్టుగానే అధికారులు నడుచుకుంటున్న పరిస్థితి. సాధారణంగా అందులో ఈ అరెస్టులు తర్వాత వీళ్ళందరూ కూడా కొంత పొలిటికల్ వ్యవహారం నడుస్తుంది కాబట్టి కొంత అధికారులు ఏం చేస్తే ఏమవుతామో, లేదు మనం పలాంది చేస్తే ఫ్రాక్చర్ అయిపోతామో, మన ఇంకోటి జరుగుతుందా అనే కొంత ఆందోళన అధికారుల్లో ఖచ్చితంగా ఉంది. దాంట్లో ఏమీ ఆలోచన లేదు. ఇప్పుడు రాహుల్ అక్కడ సంబంధించిన అధికారుగా నిన్న ఎప్పటికప్పుడు పర్యవేక్షణ, మెడికల్ ఇవన్నీ కూడా చూస్తున్నామని చెప్పి రాజమండ్రి కార్యాలయం నుంచి ఒక ప్రెస్ నోట్ వస్తుంది అఫీషియల్ గా. అక్కడ ఉన్న పరిపాలన ఏవో సూపరింటెండెంట్ గా ఉన్న రాహుల్ వ్యక్తి పేరు మీద అక్కడ వస్తుంది. అయితే దీనికి సంబంధించిన వ్యవహారంలో కొంత వెసులుబాటు కోర్టు ఆల్రెడీ కొంత ఇంటిమేషన్ చెప్పింది. మీరు మంచం ఇవ్వండి, తర్వాత పడుకునే దానికి కంబోర్డు, వెస్టర్న్ కంబోర్డు ఇవ్వండి. ఎట్లా అంతలో ఇతను రిమాండ్ లో ఉన్న వ్యక్తి కానీ అతనేమి ముద్దాయి కాదు కదా, అతనికి జైల్లో అంటే కాకపోతే దీని మీద ఈ అలిగేషన్స్ మీద కోర్టులో రిమాండ్ ఖైదీగానే ఉన్నారు కాబట్టి ఆయనకి ఒక నంబర్ కేటాయిస్తారు. ఆ నంబర్ ప్రకారం ఆ రిమాండ్ ఖైదీ సెల్లోనే ఉండే పరిస్థితి. అతను పూర్తిగా కూడా దీని మీద శిక్ష పడేవో లేకపోతే ఇంకోటి పడేవో కాదు కదా. జస్ట్ అతన్ని అనుమానాల మీద విచారణ కోసం తీసుకుంటే రిమాండ్ విధించారు. సో రిమాండ్ విధించిన తర్వాత అతను రిమాండ్ ఖైదీగానే కొనసాగుతున్నారు కాబట్టి కొంత ఆ డిస్కషన్ నడుస్తుంది. సో ఇప్పుడున్న ఓవరాల్ సిచ్యువేషన్ సంబంధించి చూసుకుంటే నిన్న రాత్రి అతన్ని నేల మీద ఎందుకు పడుకోబెట్టారు, మంచం ఎందుకు కేటాయించలేదు అనేది కొంత చర్చ జరిగింది. ఈ రోజు దానికి సంబంధించి కోర్టులో కూడా నాగార్జున రెడ్డికి సంబంధించి లేకపోతే మిథున్కి సంబంధించిన లాయర్లు మరోసారి దాన్ని ప్రస్తావన చేసే పరిస్థితి ఉంది. అందుకే కోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది క్లియర్ గా రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులకి, మీరు 10:30కి రండి, మీకున్న అభ్యంతరాలు ఏంటి అంటే మనం ఇమ్మన్నాం కదా, మీరు అవి కల్పించడంలో మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే మీరు చూడండి. అందుకే అది సేమ్ టైం వీళ్ళు కూడా 2 పిటిషన్లు వేశారు కాబట్టి ఇంటి నుంచి భోజనం, అలాగే కిల్లే వాటర్లు, తర్వాత ఈ ప్రత్యేక వసతుల కోసం 2 పిటిషన్లు వేసిన నేపథ్యంలో ఈ డిస్కషన్ ఇవ్వడానికి మీకున్న అభ్యంతరాలు ఏంటి అని చెప్పి చెప్తారు. ఖచ్చితంగా వాళ్ళు కూడా కొన్ని అభ్యంతరాలు చెప్తారు. మేము ఇవన్నీ కేటాయించలో, జైల్లో మాకు ఇవి కుదరదు, లేదో కొంతవరకు మేము కేటాయించగలం అనే డిస్కషన్ జరుగుతుంది. ఈ రోజు
పూర్తి స్థాయిలో అసలు మిథున్ రెడ్డికి ఏ వసతులు కల్పిస్తున్నారు, ఏమేమి అవస్థలు కల్పించలేమో అనే డిస్కషన్ ఈ రోజు ఫైల్ అవుతుంది. అంతేగాని ఇవన్నీ కల్పించేసినట్టు కాదు, లేకపోతే ఇంకోటి కాదు. ఈ సబ్జెక్ట్ మొత్తాన్ని కూడా ఈ రోజు మార్నింగ్ నుంచి ఈ రోజు మార్నింగ్ జైలు అధికారుల ముందు జడ్జిలు మాట్లాడే పరిస్థితి ఏంటంటే మీకున్న అబ్జెక్షన్ ఏంటి, ఇవన్నీ మేము ఇవ్వమన్నాం కదా, మీరు ఇవ్వలేము అని చెప్పడానికి గల కారణాలు ఏంటి, మీరు ఎందుకు ఇవ్వలేమని చెప్తున్నారో మీరు మీ సైడ్ నుంచి మీకున్న ఇబ్బందులు చెప్పండి, దాన్ని బట్టి ఫర్దర్ గా మనం ఏం చేయాలి అనేది ఆలోచిస్తారు. ఈ రోజు దీని మీద పూర్తి స్థాయి ఒక విచారణ జరుగుతుంది. దాన్ని బట్టి అసలుకి ఏం చేయాలి, అసలు ఈ కేసుని మనం విచారించాలి, ఈ కేసులో మిథున్కి ఏ వసతులు, ప్రత్యేక వసతులు కల్పించాలనే అంశం మీద కొంత ఇదైతే జరుగుతుంది. కానీ నిన్న రాత్రి కంప్లీట్ గా నేల మీద పడుకోవడం బట్టి కొంత కోర్టు మాత్రం సీరియస్ అయిన పరిస్థితి అయితే ఉంది. దానికి మీరు ఎందుకు రెస్పాండ్ కాలేకపోయారు అనే దాని మీదనే ఈ రోజు వాళ్ళందరినీ కూడా రాజమండ్రి జైలు నుంచి అధికారులని రమ్మని ఆదేశాలు అయితే జారీ చేసింది. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. మొత్తం మీద ఈ అంశానికి సంబంధించి ఓవైపు పొలిటికల్గా ఫైట్ పీక్ స్టేజ్కి వెళ్తుంది. క్లియర్గా ఇక్కడ ఒకటి రెండు విషయాలు మనం మాట్లాడుకోవాలి. ఒకటి, ఖచ్చితంగా గతంలో చంద్రబాబును ఎలాగైతే అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టారో దాంట్లో ఆ ప్రాసెస్లో ఇప్పుడు మళ్ళీ టీడీపీ గవర్నమెంట్, కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి సహజంగా వైసీపీ నాయకులకి ట్రీట్మెంట్ దానికి తగ్గట్లుగానే ఉంటుంది అనేది మనకు కనపడుతుంది. అది కరెక్ట్ కాదు, కానీ జరుగుతున్న పరిణామాలు అయితే అదే. గతంలో వాళ్ళకి జరిగినటువంటి నష్టానికి ప్రతిఫలంగా ఇక్కడ కనిపిస్తుంది. మరోవైపు చూసినట్లయితే రాజకీయంగా వైసీపీ వర్సెస్ టీడీపీ చాలా బలమైనటువంటి మాటల యుద్ధం నడుస్తుంది. ముఖ్యమైనటువంటి అంశం, అతి త్వరలో వైసీపీ అధినాయకుడి దగ్గరికి ఈ కేసు వెళ్ళబోతోంది అనే చర్చ పెద్ద ఎత్తున నడుస్తుంది. అల్టిమేట్ టార్గెట్ జగన్ అనే టార్గెట్ విషయమే ఎక్కువగా చర్చ నడుస్తుంది. అటువైపే ఈ కేసు విచారణ చివరికి చేరుకోబోతోంది అనేది కూడా నడుస్తుంది. ఇప్పటికే ముడుపులన్నీ ఆయనకే అందాయని, లేకపోతే అసలు ఆయన డైరెక్షన్లోనే ఇదంతా జరిగిందని, ఇలా రకరకాలుగా చర్చలు బయట నడుస్తున్నాయి. దీనికి ఈ కేసుకు సంబంధించి వార్తలు రకరకాలుగా స్ప్రెడ్ అవుతున్నటువంటి తీరు మనం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో చివరికి కేసు అక్కడికే వెళ్ళబోతోందని, చివరికి అల్టిమేట్ గోల్ జగన్మోహన్ రెడ్డి అనేది ఈ కేసు గోల్గా మనకు కనిపిస్తుంది చూస్తుంటే, జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే. సో మున్ముందు ఈ కేసులో ఇప్పుడున్న దానికంటే కూడా మరింత హీట్ ఉండబోతుంది, మరింత సంచలనం ఉండబోతోంది అనేది క్లియర్గా తెలుస్తుంది. ఇక మిథున్ రెడ్డి విషయానికి వచ్చినట్లయితే ఆయన కొన్ని అడిగారు, నా రిక్వైర్మెంట్స్ ఇవి అని. ఆయనేమి దోషిగా ఇంకా తేలలేదు, జస్ట్ విచారణ ఎదుర్కొంటున్నారు అంతే. కొన్ని అనుమానాలు ఉన్నాయి, మేము విచారించాలి అంటూ సిట్ అడిగింది. కోర్టు సరే విచారించండి అని చెప్పి అన్నారు. బయట ఉంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కాబట్టి రిమాండ్కి పంపించారు. ఇన్ఫ్లుయెన్స్ చేస్తారన్న కారణాన్ని చూపించారు కాబట్టి మొత్తం 29 కారణాలను సిట్టు చూపించినట్లుగా తెలుస్తోంది ఆయన అదుపులోకి అరెస్ట్ చేయడానికి. ఈ నేపథ్యంలో ఆయన ఇచ్చారు. సో ఆయన ఒక ఎంపీ స్థాయిలో ఉన్నారు కాబట్టి, ఒక పార్లమెంట్ మెంబర్ కాబట్టి ఖచ్చితంగా ఆయనకు బేసిక్ రిక్వైర్మెంట్స్ అనేవి సహజంగా ఇస్తారు. దోషి అని తేలి